చిత్తూరు జిల్లా పలమనేరులో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ప్రార్థనలో పాల్గొన్న ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అనంతరం కేక్ కట్ చేసి దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పలమనేరులో క్రిస్మస్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అన్ని చర్చలు కిటకిటలాడాయి. కులమతాలకు అతీతంగా ఉన్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వమే అన్నారు. ఇక చర్చ్ ఫాదర్స్ కూడా కూటమి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని అమర్నాథ్ రెడ్డి అన్నారు. పలమనేరు పట్టణంలోని సిఎస్ఐ చర్చ్ నందు కొత్త సిఎస్ఐ చర్చ్ మరియు శ్రీనగర్ కాలనీలోని క్రిస్టియన్ అసెంబ్లీ చర్చిలలో క్రిస్మస్ వేడుకల్లో అమర్నాథ్ రెడ్డి స్థానిక టీడీపీ నేతలతో కలిసి పాల్గొన్నారు. క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు క్రిస్మస్ పండుగ రోజు ప్రతి సంవత్సరం కూడా మీతో కలిసి ఈ పండుగను మీతో కూడా కలిసి సంతోషంగా జరుపుకోవడం, ఆ భగవంతుడు అందరినీ కూడా మంచి ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఉండాలని దీవించాలని, కుటుంబాలన్నీ కూడా బాగుండాలని ఆ భగవంతుడు ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, రాబోయే కొత్త సంవత్సరం నుంచి కూడా అందరూ ఆ సంవత్సరంలో సంతోషంగా ఉండాలని చెప్పి మరొకసారి భగవంతుని తెలియజేసుకుంటూ, అప్పుడే మన పాస్టర్ గారు చెప్పినట్టు 2వ అధ్యాయం 11వ వాక్యం లూకాసు వార్త అంటే ఇంతకు ముందు అక్కడ చదివినాను కాబట్టి నాకు గుర్తుంది. కాబట్టి ఆ యొక్క బైబిల్లో చెప్పబడినటువంటి ఆ వాక్యం భగవంతుడు ఎందుకు ఈ ప్రపంచ భూమి పైన జన్మించాడు, ఎందుకోసం ఆయన జీవితాన్ని త్యాగం చేశాడు, ఏమి సందేశం ఆయన ఇచ్చాడు, ఏ రకంగా మానవులు మనమందరం కూడా కలిసిమెలిసి బ్రతుకు సాగించాలా, ఏ రకమైనటువంటి ఆశయాల కోసం ఏ రకంగా మనమందరం కూడా మనుగడ సాగించాలనే దానిపైన కూడా ఈ బైబిల్లో పూర్తిగా కూడా చెప్పబడింది. భగవంతుడు అన్ని మతాలకు అందరికీ కూడా భగవంతుడు ఒక్కడే. అందరూ ప్రార్థించేది మనందరం కూడా సంతోషంగా సుఖంగా ఉండాలని. ఈరోజు యేసుక్రీస్తు జన్మదినం కాబట్టి ఆయన మనందరినీ కూడా చల్లగా చూడాలని చెప్పి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కూడా తెలియజేసుకుంటూ, మీ అందరికీ కూడా మరొక్కసారి క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.